స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలే కాదు సాంగ్స్ కూడా ఏ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి కూడా ఇండియన్ 2 వరకు చూసుకుంటే సినిమా బడ్జెట్ రేంజ్లో పాటల బడ్జెట్ కూడా ఉండడం విశేషం. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తొస్తుంటాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్ అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు గేమ్ చేంజర్లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ పాటల కోసమే కోట్లు ఖర్చు చేసినట్టుగా టాక్. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి జరగండి, రామచ్చ సాంగ్స్ను భారీ సెట్స్తో షూట్ చేశారు. కానీ ఇవి శంకర్ రేంజ్ సాంగ్స్ కాదన్నట్టుగా ఎక్కడి నుంచో చిన్న అసంతృప్తి అయితే అభిమానుల్లో ఉంది. ఇప్పుడు అసలు సిసలైన శంకర్ రేంజ్ సాంగ్ బయటకు రాబోతుంది. ఈసారి తమన్ ఇచ్చినటువంటి ట్యూన్ మామూలుగా ఉండేలా లేదు. నానా హైరానా అంటూ సాగే థర్డ్ సింగిల్ ప్రోమో ట్యాగ్ను రిలీజ్ చేయగా అదిరిపోయింది. సూపర్ మెలోడీగా ఈ సాంగ్ ఉండబోతుంది. ప్రముఖ సింగర్స్ కార్తిక్, శ్రేయా ఘోషల్ ఈ పాటను ఆలపించారు. న్యూజిలాండ్లో హీరో రామ్ చరణ్ గారు, కేరా అద్వానీలపై అద్భుతమైనటువంటి లొకేషన్స్లో ఈ సాంగ్ను షూట్ చేశారు. ఈ లిరికల్ సాంగ్ను నవంబర్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్గా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఖచ్చితంగా ఈ సాంగ్ శంకర్ మార్క్ ట్రీట్ ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. గేమ్ చేంజర్ సినిమాను 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. విడుదలకు సమయం చాలానే ఉన్నా ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం అమెరికాలో భారీ ఎత్తున నిర్మాత దిల్ రాజు గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు. రిలీజ్ లేట్ అవుతుండడంతో మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి గేమ్ చేంజర్ విడుదలయ్యాక ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.